42,000 యుఎస్ డాలర్లు 2047కి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో పుట్టిన పిల్లలు, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగం కోసం అమెరికాకి వెళితే తలసరి ఆదాయం $1,20,000. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. అంటే వాళ్ళకంటే రెండింతల ఆదాయం మన వాళ్ళు సంపాదిస్తున్నారు. కానీ ఇక్కడుండే మన ఆదాయం $3,000 కంటే తక్కువ. అంటే 40 రెట్లు ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకి వెళ్ళి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అలాంటి వాతావరణం క్రియేట్ చేస్తే ఇది సాధ్యమనేది నా ఆలోచన. ఇంకో పక్కన రెండో ప్రిన్సిపల్ మీరు చూస్తే ఉపాధి, ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఏ విధంగా చేయాలని అన్వేషిస్తాం. దీనికి నిరంతరం శ్రమ చేస్తాం. అందుకే నిన్న పాలసీలు తీసుకొస్తే ప్రతి ఒక్క పాలసీలో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ పెట్టాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఉపాధి కల్పించడానికి, నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించడానికి ఒక కేంద్రంగా తయారు చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. ఈరోజు చాలామంది పనిచేస్తున్నారు, ఇళ్లలో కూర్చుంటున్నారు, అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేస్తున్నారు. కొంతమంది టౌన్లో పెట్టి ఏదైతే కోవర్కింగ్ స్పేస్లో ఇక్కడి నుంచి అమెరికాకు సేవలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాకుండా మంచి పరిశ్రమలకు ప్రోత్సహిస్తున్నాం. అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకు వస్తుంది. అందుకే కల్పించాలను ఆ ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో పనిచేసే విధానంలో మార్పులు వస్తున్నాయి. వర్చువల్ వర్కింగ్, ఇది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తూ ఉంది. అంటే నాకు సమయం దొరికినప్పుడే నేను పనిచేస్తాను, ఇంకొకరికి అవసరమైనప్పుడే మన పని ఉపయోగించుకుంటారు. రెండు కూడా టెక్నాలజీ మ్యాచ్ చేస్తూ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఒకసారి చూస్తే ఫిజికల్గా పనిచేసే వాళ్ళు కూడా గంటల తరబడి పనిచేస్తున్నారు. ఓన్లీ ఒక డ్రైవర్ 2 గంటలే పనిచేస్తాడు, లేకుంటే ఒక ఎలక్ట్రీషియన్ ఒక రోజుకి 3 గంటలే పనిచేస్తాడు. ఆయనకి సమయం ఉన్నప్పుడే పనిచేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన ఊర్లో మనం కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఊహించుకొని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికంతా కూడా పాలసీలు తీసుకొచ్చాం. ఇంకో పక్కన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు నేను పాపులేషన్ గురించి ఎక్కువ మాట్లాడాను, జనాభా నియంత్రణ గురించి మాట్లాడాను. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. రాబోయే 20 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఆలోచిస్తే మన దేశంలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, యంగ్స్టర్స్ తగ్గిపోయే పరిస్థితికి వస్తున్నారు. ప్రతి ఒక్క కపుల్, భార్యాభర్త ఇద్దరు కూడా 2.1 చిల్డ్రన్ అంటే 2.1 కానీ పుట్టిస్తే జనాభా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దానికంటే తగ్గితే జనాభా తగ్గుతుంది, దీనికంటే పెరిగితే జనాభా పెరుగుతుంది. కానీ ఇప్పుడు జనాభా పెరిగే పరిస్థితి లేదు. ప్రపంచం అన్ని దేశాల్లో ఈ సమస్య వచ్చింది. అందుకే దూరదృష్టితో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, దీన్ని ఒక ఉద్యమంగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జనాభాని ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తూనే నాలెడ్జ్ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి. ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఇవన్నీ కూడా ఒక నాలెడ్జ్ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన వికేంద్రీకరణ చేస్తాం. అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాల్లో సమతుల్యం పాటిస్తూ
అభివృద్ధి చేయడమే విజన్ 2047 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఫస్ట్ టైం భారతదేశంలో పాపులేషన్ సెన్సస్ చేస్తున్నాం. పాపులేషన్ రేపు రాబోయే రోజుల్లో పాస్పోర్ట్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక నూతనమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. నేను ఎన్నోసార్లు చూశాను, కొంతమంది ఎగతాళి చేశారు ఒకప్పుడు. నేను ఇంకుడు గుంతలు అంటే ఇంకుడు గుంతల వల్ల లాభం అనే ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా, ఆనందంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం భగవంతుడు కరుణించాడు, అన్ని రిజర్వాయర్లో నీళ్లు కూడా వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే దగ్గర 750 టీఎంసీ నీళ్లు రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాం. రాబోయే రోజుల్లో ఒకటి ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార నదులు ఉన్నాయి. కొన్ని నదులు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. కానీ కొన్ని నదులు విపరీతమైన నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి మీరు చూస్తే దగ్గర 3000 నుంచి 4000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. అక్కడి నుంచి ఒక 500 టీఎంసీ నీళ్లు నదుల అనుసంధానం ద్వారా అన్ని జిల్లాలకు తీసుకుపోగలిగితే ఇంకా కరువు అనే మాట రాదు. అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు 2014లో ఆ రోజు గోదావరి నుంచి కృష్ణా నదికి అనుసంధానం చేశాం పట్టసీమ ద్వారా. ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తున్నాం, ఎన్డీఏ ప్రభుత్వం గోదావరి నుంచి పెన్నా వరకు తీసుకుపోవాలని, అది కూడా బనకచెర్ల వరకు తీసుకుపోగలిగితే అది రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఇంకొక పక్కన గోదావరి నుంచి నేరుగా వంశధారకు కూడా కనెక్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం.